కొండా సురేఖ గారు ఇవాళ ఇదే విషయం పదే పదే ఆవిడ ప్రస్తావించారు, రాక్షసుల్లా అడ్డుకుంటున్నారు అనేది. నమస్తే విజిత గారు, మీకు యోయో టీవీ ప్రేక్షకులు వీక్షకులకు, ప్యానల్లో ఉన్న మిత్రులు గంధం రాములు గారికి, రామ్మూర్తి గారికి, అదేవిధంగా యువకుడు మిత్రుడు మంచి వాగ్దాటి ఉన్నటువంటి విక్రమ్ గౌడ్, ముందుగా నేను విక్రమ్ గౌడ్ని అభినందిస్తున్నా. కొద్దిగా బ్యాలెన్స్డ్గా ఒక సమస్యను ఏ విధంగా సాధించాల్సినటువంటి విధానం ఏందో స్పష్టంగా చెప్పాడు. సరే, మీరు చెప్పినట్టుగా కొండా సురేఖ మాట్లాడుతుందంటే ఆమె కృషి కిందకి నీళ్ళు వచ్చినాయి కాబట్టి ఇవాళ ఇప్పుడు ఇంకేదో అగ్రెసివ్గా మాట్లాడాలి కాబట్టి మాట్లాడింది. రాక్షసుల్లాగా మీ అయ్య అడిగిండా మళ్ళీ నీ మేనిఫెస్టోలో పెట్టేటప్పుడు, పోయి జనాల దగ్గర ఓట్లు అడిగేటప్పుడు మీ మొగడు అడిగిండా మురళి? నేను చెప్తున్నా, ఆ విధంగా మాట్లాడడం ఆమె సంస్కారం కాదు, సభ్యత కాదు. ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉండాలా? అరే, కేంద్ర ప్రభుత్వం అనేది కేవలం తెలంగాణకు పరిమితమైన కేంద్ర ప్రభుత్వం కాదు కదా. ఇలా వాళ్ళు ఆల్రెడీ క్యాస్ట్ సెన్సెస్ కు టెంటేటివ్ గా ఒప్పుకున్నారు. ఆల్రెడీ వచ్చే జనగణనలో చేసి మేము సమగ్రంగా ఇప్పుడు ఈ రాష్ట్రంలో బీసీలు ఉన్న వాళ్ళు ఇంకొక రాష్ట్రంలో లేరు, ఇంకొక రాష్ట్రంలో ఓసీలు అయిన వాళ్ళు మన రాష్ట్రంలో బీసీలుగా ఉన్నారు. ఆ విధంగా చూసుకొని వాళ్ళు అన్ని చట్టపరంగా ఒక మంచి సర్వే చేసి సమంజసమైనటువంటి వాటాను కేటాయించాలనేది కేంద్ర ప్రభుత్వం ఉద్దేశము. పోనీ మీరు కేంద్ర ప్రభుత్వాన్ని ఏమన్నా పోయి డైరెక్ట్గా కలిసి చేసి విజ్ఞాపన చేశారా? పార్లమెంట్లో అడ్డుకున్నారంటే పార్లమెంట్లో మీరు ఏమైనా బిల్లు పెట్టారా? మీరేమన్నా లేవనెత్తారు? అసలు ఎక్కడున్నాడు మీ రాహుల్ గాంధీ? ఈ ఇష్యూ మీద ఎప్పుడైనా ఒక్కరోజు మాట్లాడింది చూపియండి. ఆమె అంతా కూడా వాళ్ళ పంచాయతీ వేరే ఉంది, వాళ్ళ దందాలు వాళ్ళ వసూళ్ళు ఇవన్నీ కూడా ఇప్పుడు అధిష్టానం దగ్గర మళ్ళా కవర్ చేసుకోవాలి కాబట్టి సరే ఆమె ఏదన్నా మాట్లాడచ్చు. ఎన్ని రోజులు మంత్రిగా ఉంటుందో సరే, అది ఇక వాళ్ళ విఘ్నత, అది మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ముఖ్యంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇవాళ బంద్ సంపూర్ణంగా జరిగింది. ప్రజల అభిమతం అంటే బీసీ రిజర్వేషన్ కోసం బీసీలు కొట్లాడితే, మిత్రుడు చెప్పినట్టుగా ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, పార్టీలు కావచ్చు, అన్ని రంగులు ఉన్నటువంటి జెండాలు ఈరోజు ఈ బంద్లో ప్రదర్శితమైనవి. ప్రజలు చాలా చోట్ల స్వచ్ఛందంగా ఎవరు పోయి చెప్పకుండానే బంద్ చేశారు. ఆర్టీసీ బంద్ అయింది. నేను అనుకుంటా తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే సంపూర్ణ బంద్ను చూసామో ఈరోజు చూసాము. మనందరం ఒప్పుకొని తీరాల్సిందే. దానికి ముఖ్యంగా ఈ బీసీ జేఏసీ చైర్మన్ ఎవరైతే ఆర్ కృష్ణయ్య ఉన్నారో, ఆయన మా పార్టీ సభ్యుడు, మా పార్టీ ఎంపీ. ఆయన నాయకత్వంలో ఈరోజు అందరూ పార్టీలు పాల్గొన్నాయి, అన్ని బీసీ సంఘాలు పాల్గొన్నాయి. కాబట్టి చాలా ఇప్పుడు సహజంగా వచ్చే ప్రశ్న ఏంటంటే, సినిమాలో హీరో ఉంటే హీరో విలన్ ఎవరు? ఇక్కడ విలన్ని హైకోర్టునో లేకుంటే సుప్రీంకోర్టునో విలన్ చేయలేము. ఎందుకంటే వాళ్ళ చట్టాలకు లోబడి ఉన్న చట్టాలను పరిమితిలో వాళ్ళు తీర్పులు ఇస్తూ ఉంటారు. మిత్రులు చెప్పినట్టుగా సరే కొందరు అడ్డుకునే ప్రయత్నం చేశారు అని అంటే, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కడికి రైట్ ఉంటుంది. నువ్వు వాడిని కూడా శత్రువుగా భావించొద్దు, వాడిని కూడా కన్విన్స్ చేసే పద్ధతిలో చేద్దాం. ఇలా రెడ్డిలు ఏదో కొంతమంది అడ్డుకున్నంత మాత్రాన అందరు రెడ్డిలు కూడా వద్దనేటువంటి అవకాశం లేదు. నాకు తెలిసినంత వరకు నేను ఆల్రెడీ ప్రజల్లో ఇక్కడ చూస్తున్నాం కాబట్టి అందరు రెడ్లు అంత అగ్రెసివ్గా ఏం లేరు. సరే, కొంతమంది పోతే పోతారు. దాన్ని కూడా మనము శత్రువులుగా కాకుండా విభేదించే వాళ్ళుగా చూడాలి. అది నా విజ్ఞప్తి. అయితే దీంట్లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే పిల్లి మొగ్గలు వేసిందో, ఈ పిల్లి మొగ్గలు నేను మా గతంలో కూడా మనము నోటిఫికేషన్ మన షెడ్యూల్ వచ్చిన రోజు మాట్లాడుకున్నాం ఇదే టీవీ చర్చలలో. ఇది అల్టిమేట్ గా ఎన్నికలు జరగడానికి ఆస్కారమే లేదు. ఎందుకంటే ఉన్న చట్టాన్ని మార్చడానికి జీవో ఇచ్చి జీవోతోటి మీరు హైకోర్టుని సుప్రీంకోర్టుని ఏ విధంగా కన్విన్స్ చేస్తారు? చేయలేరు. కాబట్టి అల్టిమేట్ గా ఏది రావాలన్నా అదే వచ్చింది ఇప్పుడు ఎన్నికల విషయంలో. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఎక్సర్సైజ్ కరెక్ట్ గా చేయలేదు. వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మేము అమలు చేయడం కోసం మేము చేసే ప్రయత్నం చేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో 42% ఇచ్చి మేము ఎన్నికలకు పోతామనేటువంటి వాళ్ళు ఒక ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేసే దిశగా, అంటే అమలు చేస్తున్నట్టుగా అది జరగదని తెలిసి కూడా ఆ విధంగా ప్రయత్నం చేసారు, పిల్లి మొక్కలు వేసారు, ఎన్నికల పడ్డారు. ఇకపోతే ఇక ముందే మనం అనుకున్నాం ఆ షేక్స్పియర్ డ్రామాలో ఏదైతే ట్విస్ట్ ఇచ్చి చివరికి ట్రాజడీగా మారుతుందని. నా బాధ ఏంటంటే బీసీలు అనేటువంటి ఒక 50% పైగా ఉన్నటువంటి సమాజంలో ఆశలు కల్పించి ఎన్నికల వరకు తీసుకెళ్లి
మరి ఎన్నికలను నోటిఫికేషన్ ఇవ్వడము, షెడ్యూల్ ఇవ్వడము, ఇవన్నీ చేసి ఈరోజు నవ్వుల పాలు అయిపోయారు. నేనేమంటున్నా అంటే ఇప్పటికైనా మా పార్టీ కూడా క్లియర్గా చెప్తుంది కదా మొదటి నుంచి, మేము కేంద్రంలో డెఫినెట్గా మేము రిప్రజెంట్ చేస్తున్నాము. కేంద్రం సెన్సెస్ ప్రకారం రేపు డెఫినెట్గా మేము బీసీలకు న్యాయం చేస్తామని చెప్తున్నాము. మీరు ఇప్పుడు ఏదైతే రికమెండ్ చేస్తున్నారో, ఇప్పుడు ఏదైతే మీరు 10% ముస్లిమ్స్ కేటాయించి మీరు కేంద్రానికి పంపిస్తే కేంద్రం అంగీకరించే ప్రసక్తే లేదు. మా పార్టీ విధానం కూడా మతాలను రిజర్వేషన్స్ కు కలపకూడదు అనేటువంటి విధానంలో ఉన్నాం కాబట్టి మేము అంగీకరించే సమస్య లేదని చెప్తున్నాము. మా కేంద్ర మంత్రులు కూడా మొదటి నుంచి స్పష్టంగా చేశారు. నేను ఇక్కడ ఉన్నటువంటి బీసీ మిత్రులు కావచ్చు, ఈ డిబేట్ చూస్తున్నటువంటి మిగతా మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, బీసీలకు 42% రిజర్వేషన్ అనేది అది అసలు అది దాన్ని ఎట్లా మాట్లాడుతున్నారో నాకైతే అర్థమైతలేదు. బీసీలు కూడా, బీసీ నాయకులు కూడా అందులో 10% ముస్లింస్ కి ఇస్తున్నారు. మీరు నిన్నటిదాకా ఓసీలుగా ఉన్నటువంటి ముస్లింస్ కూడా అందులో కలిపారు. కాబట్టి ఇది 32% బీసీ, 32% కోసమే ఈ రోజు జరుగుతున్నటువంటి పోరాటం. యాజ్ ఇట్ ఈస్ గా దీన్ని అంగీకరిస్తే అటు గవర్నర్ కానీ, అటు సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ, లేకపోతే కేంద్ర ప్రభుత్వం కానీ దాంట్లో వచ్చేది బీసీలకు 32%. 56% ఉన్నటువంటి 50 పైగా శాతం ఉన్నటువంటి బీసీలకు మీరు 32% ఇచ్చి దాన్ని ఏదో జబ్బలు జరుచుకుంటూ మీ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తే మేము ఎందుకు తలకాయ ఊపుతామండి? అయినా మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మా భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా ఆ రోజు మీరు అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు కావచ్చు, లేకపోతే అనేక సందర్భాలలో కావచ్చు, ఈరోజు బంధుకు కావచ్చు, మేము మద్దతు ఇచ్చినాము. బీసీలను డెఫినెట్గా బీజేపీ మాత్రమే సమంజసమైనటువంటి వాటా. మీరు చూడండి, గత అసెంబ్లీ ఎన్నికల్లో మేము 46 సీట్లు బీసీలకు ఇచ్చినాము. ఈ రెండు పార్టీలు అటు కాంగ్రెస్ కానీ వీళ్ళు కానీ 20-23 సీట్ల కన్నా ఎక్కువ ఇచ్చారా? 123 సీట్లు, 119 సీట్లు ఉంటాయి అసెంబ్లీలో. వీళ్ళు ఇచ్చిన సీట్లు ఎన్ని, గెలిపించిన ఎన్ని నాకు చెప్పండి. వీళ్ళకి ఎక్కడ శుద్ధి? మేము ఆల్రెడీ ముఖ్యమంత్రిని కూడా బీసీ ముఖ్యమంత్రిని ఇస్తామని చెప్పాము. ఈరోజు మీరు చూడండి, ఏ రాష్ట్రంలో పోయినా కూడా సామాజిక న్యాయాన్ని పాటిస్తూ బీసీలకు అగ్రతాంబూలం వేస్తున్నాం. కేంద్రంలో మరి 27 మంది బీసీ మంత్రులను చేశాం, బీసీ కమిషన్ వేసినాం కేంద్రంలో. బీజేపీని మీరు ఎట్లా శంకిస్తారు నాకు చెప్పండి? కేవలం రాజకీయాల కోసము కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా కూడా మరి ఈ విధమైనటువంటి అడ్డగోలు మాటలు మానుకుంటే, మీరు మా బీజేపీతో కేంద్రంలో ప్రభుత్వంతో సఖ్యతగా ఉండి దాన్ని సాధించుకోవాలి. కానీ ఈ విధంగా మాట్లాడి మరి బీసీలను మీరు ఎంతకాలం మభ్యపెడతారు? ఎంతకాలం మీ కళ్ళబల్లి మాటలు బీసీలు నమ్ముతారు? ఈరోజు బట్టబదలైంది. వాస్తవానికి ఈరోజు విలన్ ఎవరంటే, ఎందుకంటే కాంగ్రెస్ ఈరోజు మద్దతు ఇవ్వకపోతే విలన్ గా నిలబడుతుంది కాబట్టి ఈరోజు బంధుకు మద్దతు ఇచ్చింది. రాష్ట్రంలో అధికారంలో నువ్వు ఉన్నావు, నువ్వు విఫలమైనవు, నువ్వు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినావు, షెడ్యూల్ ఇచ్చినావు. ఈ షెడ్యూల్ ఇచ్చి నోటిఫికేషన్ ఇచ్చి హైకోర్టు మొట్టికాయలు వేస్తే మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయి సుప్రీంకోర్టు మరి ప్రైమరీ దశలోనే పిటిషన్ స్వీకరించకుండానే రిజెక్ట్ చేశారు. మీకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మీరు 50% దాటుతుంది కాబట్టి మేము ఇవ్వడానికి అనుమతించామని చెప్పారు. ఏం చేయాలో అర్థం కాక ఈరోజు అటు బట్టి విక్రమార్క కావచ్చు, మిగతా మంత్రులందరూ కూడా మరి అసలు సిగ్గుపడాలా. వాస్తవంగా మీరు చేసిన నిర్వాక్యమే కదా ఇలా బంద్ వరకు వచ్చిందంటే, మీరు చేసిన నిర్వాక్యమే కదా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా కూడా ఇవన్నీ కూడా కళ్ళబొల్లి మాటలు మాట్లాడడం మానేయాలా. గతంలో తెలంగాణలో ఒక సామెత ఉండేది, మేము చిన్నప్పుడు చూసేది. అప్పుడు ఈ బొక్కెనతో నీళ్లు బారిచ్చేది పొలాలకు, దొన్నె సప్పుడే కానీ దొయ్య బారలేదని. ఈ ఉత్త సప్పుడు చేయడం లాభం ఏమని చెప్పండి? ఉత్త సప్పుడు చేసి ప్రజలను రెచ్చగొట్టి కులాల మధ్య చిచ్చు పెట్టి అయినా కూడా మనం మొత్తం ప్రజలని ఈరోజు అభినందించాల. ఇట్లాంటి బంధును వ్యతిరేకిస్తూ ఎవరు ఒక్కరు కూడా వీధుల్లోకి రాలేదు. సరే కేసులు వేసిన వాళ్ళు అంటారా, కొందరు వేస్తే వేసి ఉండొచ్చు, కానీ మరి అదే సమాజ వర్గంలో ఎవరు కూడా బంధును కూడా వ్యతిరేకించలేదు కదా. ఎక్కడ కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరగలేదు కదా. ఇలా శాంతియుతంగా ప్రజల అభిమతాన్ని వ్యక్తం చేశారు. మనం ప్రజలను కూడా అభినందిద్దాం. రాజకీయ పార్టీలకు సమయంతో ఉండాలి. ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. రైట్. సో రామూర్తి గారు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ డ్రామాలు ఆడుతోంది. 42% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకుండా అనేది బీజేపీయే ఆమోదించకుండా దీన్ని ఇంకా సాగదీస్తుంది అనేది కాంగ్రెస్ పార్టీ. ఇలా వాళ్ళిద్దరూ కాదు, ఇద్దరు కలిసి బీసీల జీవితాలతో